నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమాన్ని సందర్శించిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. రాష్ట్రంలో చేనేత హస్తకళల అభివృద్ధికి తోడ్పాటునందిస్తామన్న కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. గ్రీన్ ఎనర్జీలో 160 గిగావాట్ల ఉత్పత్తిని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వినియోగదారులు అధికారిక కొనుగోలు మార్గాలను మాత్రమే వినియోగించాలన్న కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు. ఇక వివరాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ సమక్షంలో జరిగిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 180కి పైగా దేశాలలో ఆధ్యాత్మిక చైతన్యం, ఒత్తిడి నివారణ, విద్యా తదితర కార్యక్రమాల ద్వారా మానవాళికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అందిస్తున్న అంకితమైన సేవ ఆ సంస్థ 45 ఏళ్ల అద్భుతమైన ప్రస్థానంపై చర్చించినట్లు ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. మానవాళికి అందిస్తున్న సేవలోనూ శాంతి, కరుణ, మానవ శ్రేయస్సును పెంపొందించే లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంలోనూ ఆ సంస్థ నిరంతర విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పోర్టులు, ఎయిర్పోర్టుల నిర్మాణాలను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, ఆర్టీసీపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షించారు. మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల నిర్మాణాలపై, అలాగే జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్షించారు. దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం ఎయిర్పోర్టుల నిర్మాణం, భూసేకరణ, నిధుల సమీకరణ, కేంద్రం నుంచి అనుమతులు వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈవీ బస్సుల కొనుగోళ్లపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న పోర్టులు, ఎయిర్పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజయవాడలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ అధికారులు, సెంట్రల్ సిల్క్ బోర్డు అధికారులతో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చేనేత, హస్తకళా ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్స్ను మంత్రి తొలుత సందర్శించారు. ఈ సమావేశంలో రాష్ట్ర చేనేత, జౌళి మంత్రి ఎస్ సవిత, ఆ శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, కమిషనర్ రేఖారాణి, పద్మభూషణ్, సుచిత్ర ఎల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో చేనేత, జౌళి శాఖ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి ప్రశంసించారు. రాష్ట్రంలో చేనేత, హస్తకళల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు. త్వరలోనే భారత్ విశ్వగురుగా ఆవిర్భవిస్తుందని అన్నారు. గ్లోబల్ టెక్స్టైల్స్ హబ్గా భారత్ను అభివృద్ధి చేస్తామన్నారు. 2 दिनों का आंध्र प्रदेश में दौरा। आज मैं यहाँ के एग्रेसिव डायनेमिक मुख्यमंत्री चंद्रबाबू नायडू से मेरी मुलाकात हुई। टेक्सटाइल के हर सेक्टर में, चाहे कॉटन हो, चाहे सिल्क हो, चाहे हैंडलूम हो, हैंडीक्राफ्ट हो, चाहे टेक्सटाइल में जीनिंग हो, स्पिनिंग हो, सारे सेक्टर पर, वीविंग हो, गारमेंटिंग हो, सारे सेक्टर पर बात हुई। क्योंकि एग्रीकल्चर के बाद सबसे ज़्यादा एम्प्लॉयमेंट वाली जो विभाग है वो टेक्सटाइल है। और मुझे पूरा विश्वास है आंध्र प्रदेश आने वाले दिन में एक टेक्सटाइल का हब होगा, उसमें सारे चीज़ होंगे। अभी हम 4 से 5 हज़ार करोड़ का एक्सपोर्ट कर रहे हैं
आंध्र प्रदेश से मेरा लक्ष्य है कि 2030 तक हम कम से कम 1 बिलियन डॉलर से अधिक का जाएंगे। గ్రీన్ ఎనర్జీలో 160 గిగావాట్ల ఉత్పత్తిని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా నెట్వర్క్ను కూడా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీ కారిడార్ పూర్తయితే రాష్ట్రంలో డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు ఈ నెట్వర్క్ బాగా ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డారు. పీఎం సూర్యఘర్ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 4వ స్థానంలో ఉందని, అగ్రస్థానంలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన దేశంలోని తొలి థీమాటిక్ సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ C4IR అమలు చేయాల్సిన కార్యాచరణపై చర్చించింది. ప్రస్తుత $176 బిలియన్ ఉన్న భారతదేశ వస్త్ర మార్కెట్ విలువ 2030 నాటికి $300 బిలియన్ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు కేంద్ర మంత్రి కృష్ణా జిల్లా మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్లోని మోహన్ స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధాని మోదీ నేతృత్వంలో భారత వస్త్ర పరిశ్రమ కొత్త శిఖరాలకు చేరుకుంటుందన్నారు. వస్త్ర పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్లో వస్త్ర పరిశ్రమ వృద్ధిని వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. ప్రపంచ వస్త్ర పరిశ్రమకు భారతదేశాన్ని ఒక విశ్వసనీయమైన, సుస్థిరమైన గమ్యస్థానంగా, ప్రధాన పెట్టుబడి కేంద్రంగా నిలపడమే కేంద్ర లక్ష్యమని తెలిపారు. कुछ भी कर सकता है तो कॉटन आज पूरी दुनिया में 2000 kg पर हेक्टर, लेकिन इंडिया में, भारत में 450 kg। सो उसको कैसे, इसके लिए क्या कोई सीड के लिए कोई पॉलिसी बनानी पड़ेगी, कैसे यहाँ पे दोनों का प्रोडक्शन सबसे अधिक हो। और तो हैंडलूम के लिए ये जाना जाता है। अभी हमने एक धर्मावरम में अप्रूव किया है क्लस्टर प्रोडक्शन लिंक इंसेंटिव, वो 11,000 करोड़ का। 11,000 करोड़ में आंध्र अधिक से अधिक शेयर ले, ये भी रिक्वेस्ट करने के लिए आया। తమిళనాడులోని రాణిపేట జిల్లా షోలింగర్ పట్టణంలోని ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగా నరసింహస్వామి వారిని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు దర్శించుకున్నారు. షోలింగర్కు చేరుకున్న మంత్రికి స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. రోప్వే మార్గంలో కొండపై ఉన్న ఆలయానికి చేరుకుని యోగా నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు మంత్రికి వేదాశీర్వచనాలు అందించారు. అలాగే మరో కొండపై కొలువైన శ్రీ యోగా ఆంజనేయ స్వామి దేవాలయాన్ని మంత్రి సందర్శించారు. మార్గమధ్యంలో భక్తులను మంత్రి లోకేష్ ఆప్యాయంగా పలకరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆర్థికంగా బలపడిందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అధికారం చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కృష్ణా జిల్లా మల్లవల్లిలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారత్కు ప్రధాని మోదీకి గౌరవం పెరిగిందని పేర్కొన్నారు. 12 ఏళ్లలో పేదల అభ్యున్నతి కోసం అనేక ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత భారత్ నిర్మాణానికి ఈ 12 ఏళ్ల పాలనే బలమైన పునాదని తెలిపారు. के अंदर एक उम्मीद जगा के रखा और यूपीए का 10 ईयर स्कैम में गया, चाहे 2G, 4G, AG, GG जो भी स्कीम हो, तो मेजर ये है। और तो मैं अगर आपको कहूँ कि इकोनॉमी हमारा कितना ग्रो किया है, हम कोरोना में पूरे दुनिया का
ग्रोथ रुक गया, लेकिन मोदी जी आज भी ग्रोथ को, और जो लोग ऑयल प्राइस पे हंगामा करते हैं, खास करके कांग्रेस के लोग, मैं उनसे पूछना चाहता हूं, बगल में उनकी सरकार है, बगल के राज्य में वो वैट कितना घटाया? मोदी जी 22 के बाद पेट्रोल डीजल का दाम नहीं बढ़ा। అమరావతిలో ఇప్పటి వరకు 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయించినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. అమరావతి రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై ఆన్లైన్లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై పలు అంశాలను చర్చించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజధాని నిర్మాణ పనులకు డీజిల్ కొరత లేదన్నారు. అందులో మెయిన్గా ఈరోజు తీసుకుంటే మొత్తం ఇంతవరకు అమరావతి క్యాపిటల్ సిటీలో 1269 ఎకరాలు, 1269 ఎకరాలు 114 ఇన్స్టిట్యూషన్స్కి యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. 114 ఇన్స్టిట్యూషన్స్కి, అందులో గవర్నమెంట్కి వచ్చి 70 ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ వచ్చి 44 ఇన్స్టిట్యూషన్స్. ఇచ్చిన 114లో 70 గవర్నమెంట్, 44 వచ్చి ప్రైవేటు. వీటిల్లో కూడా బ్యాంక్స్కి 16 బ్యాంక్స్కి ఇచ్చాం. బ్యాంక్స్ రెసిడెన్షియల్కి వచ్చి 8 మందికి ఇచ్చాం. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి యూనివర్సిటీస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు 22 ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ బిల్డింగ్స్కి 13, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 17 ఆర్గనైజేషన్స్కి ఇచ్చాం, 17 డిపార్ట్మెంట్స్కి. అదేవిధంగా హెల్త్కి సంబంధించి ఒక 7, హోటల్స్కి 14 హోటల్స్కి, స్పోర్ట్స్కి 2, అదర్స్కి వచ్చి 5. ఈ విధంగా మొత్తం 114 ఆర్గనైజేషన్స్కి ఈరోజు 1269 ఎకరాలు ఇవ్వటం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ స్థాయి 2వ వారం ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, శాసనసభ్యుడు ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. కొవ్వూరు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, ఆ దిశగా అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ప్రభుత్వ వైద్య కళాశాల బోధనాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య ఆరోగ్య సిబ్బందితో సమావేశమయ్యారు. వైద్య కళాశాలలో అందిస్తున్న సేవలు, కళాశాల నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. ఓపీ విభాగం, వార్డులు, ఐసీయూ, ఎమర్జెన్సీ, ల్యాబ్, మందుల స్టోర్ను మంత్రి స్వయంగా పరిశీలించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మందుల కొరత లేకుండా చూడాలని తెలిపారు. గిరిజన ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉంటున్న అసమానతను దృష్టిలో పెట్టుకొని ఒక సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ కింద పాడేరు మెడికల్ కాలేజీని శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఎటువంటి సదుపాయాలు లేని నేపథ్యంలో కూడా అనేక మంది డాక్టర్లు పై స్థాయి నుంచి కింది దాకా వైద్య సిబ్బంది కూడా వచ్చి వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే నాణ్యమైన వైద్య సేవలు కూడా అందిస్తున్నారు. వారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నా. కానీ మీరు ఎంచుకున్న వృత్తి వైద్యం చాలా పవిత్రమైంది. ఉద్యోగ ధర్మం పట్ల ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదు. అదే సమయంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవల్లో ఎటువంటి ఉదాసీనతను కూడా ఈ ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని కూడా అందరూ గుర్తు చేసుకోవాలి. ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటు ధరలో లభించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బహిరంగ మార్కెట్లో ధరల మార్పులను నిత్యం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ధరల స్థిరీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ 8వ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో కొంతమేర ధరలు పెరిగినా వాటిని
నియంత్రించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందన్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజలకు అందుబాటు ధరలో లభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రకటనలు. ఆగు! ఏంటిది? అసలైన నోట్ బ్రో, ఇది చిరిగింది. ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వావ్, కొత్త నోట్ ఇస్తారా? అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. తిరిగి వివరాల్లోకి వెళితే రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ పీజీ సెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 8 నుంచి 11 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం వేదికగా విడుదల చేశారు. ఈ పరీక్షకు మొత్తం 16,406 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాక 15,020 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో 91.55% ఉత్తీర్ణత సాధించినట్లయింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాల్లో 30 సబ్జెక్టులకు పీజీ కోర్సుల్లో ప్రవేశాలను కల్పించనున్నారు. అర్హత సాధించిన విద్యార్థులకు మంత్రి అభినందనలు తెలిపారు. భారత్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజ వాయువు, ముడి చమురు నిల్వలు తగినంత ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రిఫైనరీలు గరిష్ట స్థాయిలో పనిచేస్తున్నాయని వెల్లడించారు. అలాగే ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు సుమారు 92 టీఎంటీలతో సర్వకాలిక గరిష్ట స్థాయిలో ఉందని స్పష్టం చేశారు. నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ను నిరోధించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించామన్నారు. వినియోగదారులు అధీకృత కొనుగోలు మార్గాలను మాత్రమే వినియోగించాలని కోరారు. क्रूड की सफिशिएंट इन्वेंट्रीज टाइड अप हैं। हमारी सारी रिफाइनरीज ऑप्टिमम लेवल पर ऑपरेट कर रही हैं और एलपीजी प्रोडक्शन ऑल टाइम हाई है, लगभग 92 टीएमटी पर डे। एलपीजी डिस्ट्रीब्यूटरशिप पर कोई ड्राई आउट रिपोर्टेड नहीं है, लेकिन रिटेल आउटलेट पर ये देखा जा रहा है कि कई जगह पर काफ़ी एबनॉर्मल सेल है और कुछ तो एग्रीकल्चर डिमांड के चलते हैं और कुछ ऐसा है कि जो बल्क सेल है वो शिफ्ट हुई है रिटेल के ऊपर और प्राइवेट ऑयल मार्केटिंग कंपनीज की सेल भी रिटेल आउटलेट पर। భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీ పౌరులందరి విషయంలోనూ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యక్తుల జాతీయతను ధృవీకరించుకోవడానికి వారి వివరాలను బంగ్లాదేశ్ అధికారులకు పంపామని తెలిపారు. జాతీయత ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే బంగ్లాదేశ్ పౌరులను వెనక్కి పంపేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రేపటి నుండి జూన్ 2 వరకు మయన్మార్ అధ్యక్షుడు సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్ భారత్లో పర్యటిస్తారని తెలిపారు. ఇరు దేశాలు తమ ఆర్థిక సంబంధాలను పటిష్టం చేసుకునేలా చర్చలు జరుపుతాయని వెల్లడించారు. Nationality of those people that we have handed over the names of. Once this nationality verification is done, then we'll be in a position to deport these people, these nationals of Bangladesh. In many cases, I had told you earlier that these verification is pending for more than 5 years or so, and it is our expectation that we will receive an early response from. విద్యా వ్యవస్థలో పారదర్శకత పెంపొందించేలా నిర్దిష్ట చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వివాదంపై ఆయన దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ పరీక్షల మాఫియాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పరీక్ష నిర్వహణలో ఉన్న లోపాలను గుర్తించి వాటి నివారణకు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళతామన్నారు. आश्वस्त करना चाहते हैं कि जो गलती हुई है हमारी ट्रस्ट को ब्रीच किया गया है, जो रक्षक था वही भक्षक हुआ,
जो शिक्षक को हमने जिम्मेवारी दिया था क्वेश्चन बनाने के लिए, उन्होंने ही कॉम्प्रोमाइज़ हुआ है, उन्हीं के कारण ये अव्यवस्था शुरू हुई है। हमने एक कठोर निर्णय किया कि हमने एक भी सही विद्यार्थी के हक को परीक्षा माफियाओं की हाथ में सौंपना नहीं चाहते थे। కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో ప్రపంచంలోని 19వ స్కైకాస్ట్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ వ్యవస్థ భారత్లో మొట్టమొదటిది కావడం విశేషం. దీనిని పొగమంచు పర్యవేక్షణ, ఏరోసోల్స్ మొదలైన వాటిని అధిక రిజల్యూషన్తో నిరంతరం పర్యవేక్షించడానికి వినియోగిస్తారు. ముఖ్యంగా పొగమంచు, కల్లోల పరిస్థితులలో విమానాల టేకాఫ్, ల్యాండింగ్లను సురక్షితంగా నిర్వహించేందుకు స్కైకాస్ట్ వ్యవస్థ తోడ్పడుతుంది. By way of percentage. So simple logic is this instrument, if it is not there, whenever aircraft is landing, that aircraft landing person has to tell to this one how much is stability. Now you can see there. Now we can see directly. But from that, even if the visibility is not altered, he can be piloting. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కోలో పర్యటిస్తున్నారు. భారత్, రష్యాలు అంతరిక్ష సహకారాన్ని మరింతగా పెంపొందించుకుంటున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మాస్కోలోని జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి దోవల్కు ప్రత్యేకంగా ప్రవేశం కల్పించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని రష్యా వ్యోమగాములతో అజిత్ దోవల్ మాట్లాడారు. రష్యా ప్రథమ ఉప ప్రధాని డెనిస్ మాంటురోవ్ ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాశ్మీరీ యువత లాజిస్టిక్స్, ఈ కామర్స్, డిజిటల్ స్టార్టప్ల ద్వారా వ్యవస్థాపకతకు కొత్త నిర్వచనం ఇస్తున్నారు. కుంకుమ పువ్వు, కహ్వా నుండి హస్తకళలు, డ్రై ఫ్రూట్స్ వరకు స్థానిక ఉత్పత్తులు, ఆధునిక బ్రాండింగ్, డెలివరీ నెట్వర్క్ల అనుసంధానంతో ప్రపంచ మార్కెట్లకు చేరుకుంటున్నాయి. కాశ్మీర్ లోయ అంతటా కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాప్తిని అరికట్టే ప్రయత్నాలకు మద్దతుగా భారత్ అత్యవసర ఔషధ సరఫరాలను పంపించింది. రోగ నిర్ధారణ, చికిత్సా సామగ్రి, సంక్రమణ నివారణ, కేసు నిర్వహణ మద్దతు సామగ్రిని తూర్పు DR కాంగోలోని ఎబోలా ప్రభావిత ప్రాంతాలకు చేరవేస్తారు. ఉత్తరప్రదేశ్లోని ఖుర్జా 600 ఏళ్ల పురాతన సిరామిక్ సంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది. వారసత్వాన్ని ఆధునిక సాంకేతికతతో మేళవించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన సిరామిక్ ఉత్పత్తులను సృష్టిస్తోంది. కప్పులు, డిన్నర్ సెట్ల నుండి అలంకరణ వస్తువుల వరకు ఖుర్జా హస్తకళా నైపుణ్యం భారతదేశంతో పాటు విదేశాలలోని మార్కెట్లను సైతం అలరిస్తోంది. ఈ పరిశ్రమ డిజైన్, ప్యాకేజింగ్, మెషిన్ ఆపరేషన్స్లో యువతకు, మహిళలకు అవకాశాలను కూడా కల్పిస్తోంది. సాంప్రదాయ కళ, ఆవిష్కరణల మేలు కలయికతో ఒక స్థానిక పరిశ్రమను ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందేలా ఎలా నిర్మించవచ్చో సాధారణంగా నిలుస్తోంది. హార్ముజ్ జలసంధిలో సుంకాలు విధించేందుకు ఇరాన్ తీసుకునే ఏ చర్యకైనా మద్దతు తెలుపరాదని అమెరికా ఒమన్ను హెచ్చరించింది. ఈ సందర్భంగా ఒమన్ రాయబారితో చర్చలు జరిపినట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు. ఈ చర్చలలో నౌకాయాన స్వేచ్ఛను ప్రతిపాదిస్తూ ఆంక్షల ప్రమాదాల పట్ల ఒమన్ దేశానికి హెచ్చరికలు జారీ చేశారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వాటిని వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. తీర్పులు వెలువరించడంలో జాప్యం వ్యాజ్యదారులకు పూడ్చలేని నష్టాన్ని కలిగిస్తుందని కూడా అపెక్స్ కోర్టు పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసులలో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఉత్తర్వులను అదే రోజు వెలువరించాలని, ఒకవేళ వాటిని రిజర్వ్ చేస్తే మరుసటి రోజు వెలువరించి అప్లోడ్ చేయాలని తెలిపింది. బెయిల్ లేదా శిక్ష నిలుపుదల ఉత్తర్వును వెలువరించిన వెంటనే జైలు అధికారులకు తెలియజేయాలని, విచారణలో ఉన్న దోషిని వీలైతే అదే రోజు లేదా మరుసటి రోజు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
విజయవాడ దూరదర్శన కేంద్రంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న ఎన్ శ్రీనివాసరావు పదవీ విరమణ అభినందన సభను ఈరోజు నిర్వహించారు. 1988లో ఎల్డీసీగా హైదరాబాద్ దూరదర్శన కేంద్రంలో ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన యూడీసీగా ఆకాశవాణి, మార్కాపురం, విజయవాడలలో సేవలు అందించారు. అనంతరం అనంతపురం ఆకాశవాణిలో, విజయవాడ దూరదర్శన్లలో హెడ్ క్లర్క్గా బాధ్యతలను నిర్వర్తించారు. 2024లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పదోన్నతి పొంది విశాఖ ఆకాశవాణి కేంద్రంలోనూ, విజయవాడ దూరదర్శన్ కేంద్రంలోనూ సేవలు అందించారు. ఆయన పదవీ విరమణ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డీడీజీ ఈ రవికుమార్, వివిధ శాఖల అధికారులు, దూరదర్శన్, ఆకాశవాణి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీడీజీ మాట్లాడుతూ 38 సంవత్సరాల పాటు అత్యంత నిబద్ధతతో, క్రమశిక్షణతో సేవలందించారని, తన పరిపాలనా నైపుణ్యం, అంకితభావం, సహోద్యోగులతో సత్సంబంధాల ద్వారా సంస్థ అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. ఆస్ట్రేలియాలోని పెర్త్ హాకీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా 2026 సిరీస్లోని 3వ గేమ్లో భారత మహిళా జట్టు ఆస్ట్రేలియాపై విజయాన్ని నమోదు చేసింది. మహిళల హాకీ ర్యాంకింగ్స్లో 9వ స్థానంలో ఉన్న సోనం లాల్ రెమియామి హర్మోటోజే ఆస్ట్రేలియాపై వరుసగా 2వ విజయాన్ని నమోదు చేయడంలో కీలకంగా నిలిచారు. సలీమా టెటే నాయకత్వంలోని భారత మహిళల హాకీ జట్టు 4 మ్యాచ్ల సిరీస్లో ఆధిక్యంలో ఉంది. నార్వే చెస్ టోర్నమెంటులో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ఏకైక 2వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ను ఓడించడంలో ఆయనకు ఈ స్థానం లభించింది. ఈ కీలక విజయం లీడర్ బోర్డులో అగ్రస్థానానికి సమీపంలో తన స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు సహాయపడింది. ఈ నెల 31వ తేదీ ఆదివారం నుండి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈరోజు 3 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 13 మండలాల్లో వడగాల్పులు వీచాయి. పార్వతీపురం, మన్యం జిల్లా, పోలవరం, శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాలలో అత్యధికంగా 41 డిగ్రీలకు పైబడి గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రేపు 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతం, నైరుతి, తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిగిలిన భాగాలలోకి మరింతగా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. ఇక మరోవైపు నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న తమిళనాడు తీరంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమాన్ని సందర్శించిన ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. రాష్ట్రంలో చేనేత, హస్తకళల అభివృద్ధికి తోడ్పాటునందిస్తామన్న కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. గ్రీన్ ఎనర్జీలో 160 గిగావాట్ల ఉత్పత్తిని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వినియోగదారులు అధికారిక కొనుగోలు మార్గాలను మాత్రమే వినియోగించాలన్న కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.